ఫ్రెండ్స్, దురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 బడ్జెట్ చూసిన తర్వాత మీరు రాజసాబ్ డైరెక్టర్ మారుతిని మళ్ళీ మింగుతారు. మళ్ళీ చేస్తారనమాట. ఏందో చెప్తా చూడండి. దురంధర్ చూసుకున్నట్లయితే పార్ట్ 1 రిలీజ్ అయింది. దానికి అక్షరాల 150 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. అండ్ పార్ట్ 2 కూడా అటు ఇటుగా 150 100 కోట్లు 250 నుండి 300 కోట్ల దాకా అయితే దురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి అయితే ఖర్చు అయింది. పార్ట్ 1 చూసుకున్నట్లయితే 1300 కోట్లు వసూలు చేసింది. దెబ్బకి పాకిస్తాన్లో కూడా ప్యానిక్ని అయితే క్రియేట్ చేసింది అనమాట. పాన్ ఇండియా లెవెల్లో అది బీభత్సమైనటువంటి హిట్ అయింది. పార్ట్ 2 చూసుకున్నట్లయితే ఈ రోజుకే 900 కోట్లు వసూలు చేసింది. ఈజీగా 2000 కోట్లు వసూలు చేస్తుంది, 3000 కోట్లు వసూలు చేస్తుంది అని చెప్పి చాలామంది అంచనా చెప్తున్నారు అనమాట. సో ఇక నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే దురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఒక్కొక్క సినిమా. పార్ట్ 1 చూసుకున్నట్లయితే 3 గంటల 38 నిమిషాలు, పార్ట్ 2 చూసుకున్నట్లయితే 4 గంటలన్నర. సో 10 గంటల సినిమా అటు ఇటుగా మనం అనుకుంటే వాళ్ళకి తీయడానికి అయినటువంటి ఖర్చు 300 కోట్లు. కానీ మన రాజాసాబ్ సినిమా 2 గంటలన్నర ఉంది, దాన్ని తీయడానికి అయినటువంటి ఖర్చు 400 కోట్లు. ఇప్పుడు చెప్పండి ఏమనాలి మారుతీని? సో ఇక్కడ కంటెంట్ మ్యాటర్స్ అనమాట. ప్రభాస్ అన్న పాపం లేని చెప్పి మారుతికి అవకాశం ఇస్తే మారుతి అయితే 400 కోట్లు బుగ్గిపాలు చేసిండు. అయ్యే 400 కోట్లు ఆ అయ్యే ప్రభాస్ని ఆదిత్య దారికి ఇచ్చినట్లయితే ప్రభాస్ అన్నని ఎక్కడో కూర్చోబెట్టేవాడు. నిజంగా అప్కమింగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వండి. ఎప్పుడో పాత చింతకాయలు నూరుకునేటటువంటి డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే ఇలానే తగలబడేది. అర్థం చేసుకోండి, దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 కన్నా రాజసాబ్ బడ్జెట్ ఎక్కువ. ఇక్కడ నాకు చాలా కోపం అవుతుంది మారుతి మీద.